ఒక పాటలో మీరా సాహెబ్ కూడా పేరు వస్తుంది. ఎస్సీలది, బీసీలది, మైనార్టీలది, అగ్రకులాల్లో ఉన్న వాళ్ళందరిది వస్తుంది, బ్రాహ్మణులది కూడా వస్తుంది. ఇప్పుడు ఎవరి పేరు లేకుండా పోయింది కదా. అంటే బహుశా అందశ్రీ రాసిన పాటల్లో రెడ్డి సామాజిక వర్గం పేరేమో లేనట్టున్నది, కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలని చెప్పి అన్నీ తీసేసినట్టున్నది నేను అనుకుంటున్నా. అందశ్రీ రాసిన పాటల్లో స్ఫూర్తిని నింపిన ఒక రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుడి పేరు లేనట్టున్నది, కాబట్టి మా రెడ్డి సామాజిక వర్గం ప్రముఖుల పేర్లే లేనప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకని మొత్తం తీసేసినట్టున్నది. తీసేయమని ఈయన చెప్పినట్టున్నది, ఈయన తీసేసిండు. ఒక పాటలో మీరా సాహెబ్ కూడా పేరు వస్తుంది. ఎస్సీలది, బీసీలది, మైనార్టీలది, అగ్రకులాల్లో ఉన్న వాళ్ళందరిది వస్తుంది, బ్రాహ్మణులది కూడా వస్తుంది. ఇప్పుడు ఎవరి పేరు లేకుండా పోయింది కదా. అంటే బహుశా అందశ్రీ రాసిన పాటల్లో రెడ్డి సామాజిక వర్గం పేరేమో లేనట్టున్నది, కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలని చెప్పి అన్నీ తీసేసినట్టున్నది నేను అనుకుంటున్నా. అందశ్రీ రాసిన పాటల్లో స్ఫూర్తిని నింపిన ఒక రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుడి పేరు లేనట్టున్నది, కాబట్టి మా రెడ్డి సామాజిక వర్గం ప్రముఖుల పేర్లే లేనప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకని మొత్తం తీసేసినట్టున్నది. తీసేయమని ఈయన చెప్పినట్టున్నది, ఈయన తీసేసిండు.